చర్చిల గారిలో నుండి దేవుడు మనతో మాట్లాడినటువంటి వర్తమానం. గలతీయులకు రాసిన పత్రిక తీయంశం మాట ఎంత అద్భుతమైనటువంటి మాట. రక్షించబడుతూ ఉన్నారు, సంఘాలకు వస్తూ ఉన్నారు కానీ రక్షించబడుతూ ఉన్నారు, సంఘాలకు వస్తూ ఉన్నారు కానీ క్రీస్తుతో పాటు సిలువ వేయబడటం లేదండి. క్రీస్తుతో పాటు సిలువ వేయబడని కారణాన్ని బట్టి క్రీస్తు వారిలో జీవించటం లేదు, వాళ్ళకు వాళ్ళే జీవిస్తూ ఉన్నారండి. క్రైస్తవ జీవితంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలా అమూల్యమైనటువంటి ఉపదేశాన్ని ఈ చివరి రాత్రి మనకు అందించిన చర్చిల గారికి ప్రభు పేరట నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరొక అరగంట పొడిగిస్తే బాగుంటుందని అనిపించింది. మరి ఇంకా మనకి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఈ రాత్రి వేళ వినబోతూ ఉన్నాం. విజయవాడలో నుండి బెంగళూరు వెళ్ళి బెర్నార్డయ్య గారి సంఘములో ఒక మంచి వ్యక్తిగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నటువంటి వల్లి గారు ఈ రాత్రి వేళ మన మధ్య ఉన్నారు. ఈరోజు హిందూపల్లిలో కూడా వారు అనుభవ సాక్ష్యాన్ని చెప్పారు. ఆ సాక్షి విన్నప్పుడు ఈ రాత్రి ఈ సభలో మనకు కూడా ఆ సాక్ష్యాన్ని చెప్తే మనమంతా కూడా బలపడటానికి బాగుంటుందని ఈ మాటలు వారితో నేను చెప్పాను. అలాగేనండి అని చెప్పేసి వారు మాట ఇచ్చారు. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేస్తూ దైవజనులు బెర్నార్డయ్య గారి చర్చికి వెళ్ళి వారు ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదుగుతూ ఉన్న విధానం నన్ను చాలా బలపరిచిందండి. నిజంగా నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా, ఆయన చేతి క్రింద పెంచబడుతూ ఉన్నటువంటి విశ్వాసుల్లాగా కాదండి, మనకు సేవకుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు పాట పాడుతూ ఉన్నా, దేవునిని గూర్చినటువంటి మాటలు చెప్తూ ఉన్నా, వాళ్ళని మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు విశ్వాసులుగా లేరండి. వాళ్ళు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అన్న ఒక రోషం కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారండి. ఈ రోజుల్లో అనేక మంది ఆదివారం గుడికెళితే చాలు అనుకుంటారండి. మిగతా వారం రోజులు కూడా లోకం కొరకు బ్రతికేయొచ్చు, ఆదివారం గుడికి వెళితే సరిపోతుంది అన్నట్టుగా అనుకుంటారండి. వాళ్ళు ఒకవైపున అద్భుతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ నిజంగా దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక తపన వాళ్ళు కలిగి ఉన్నారంటే ఎంత గొప్ప విశేషమండి. రాత్రి సహోదరుడు పాట పాడారు కదా, ఫిలిప్స్ కంపెనీకి మేనేజర్ ఆయన. ఎంత ఆయనను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఒక సేవకునిలాగా ఆయన దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఈ రాత్రి కూడా ఒక 20 నిమిషాలు దేవుని యొక్క సాక్ష్యాన్ని, వారి జీవితంలో దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని, దేవుడు ఈ రోజున ఆయన్ని ఏ స్థితిలో ఉంచారో ఆ సాక్ష్యాన్ని మన మధ్య పంచుకోవటానికి మరి మన మధ్యకు వచ్చినటువంటి సహోదరుడు వల్లి గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన ముస్లిమ్స్ నుంచి మార్చబడి ఈ రోజున ఒక గొప్ప విశ్వాసిగా దేవునిలో కొనసాగింపబడుతూ ఉన్నటువంటి వ్యక్తి. వారు వస్తూ ఉండగా మనమంతా కూడా చప్పట్లు కొడదాం. ఈ సమయమందు ఒక చిన్న పల్లవి, ఇంతవరకు దేవుని యొక్క మాటలు మనం విన్నాం కనుక ఒక చిన్న పల్లవి పాడి బ్రదర్కి అవకాశాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మనందరికి వచ్చినటువంటి పాటంతా కూడా కాదు, ఒక చిన్న పల్లవి మనం పాడుతూ ప్రభువుని గణపరుద్దాం. దీన్ని కనెక్ట్ చేయమ్మా, ఆగిపోయింది. Bluetooth mode. ప్రేమా పూర్ణుడు ప్రాణనాయకుడు